నిమిషప్రియ, నిమిషప్రియ. ఈ మధ్య తరచూ మనం వింటున్న పేరిది. రోజూ నిమిషప్రియ గురించి ఏదో ఒక వార్త, ఏదో పేపర్‌లో, ఏదో వీడియోలో, ఏదో టీవీలో వింటూనే ఉన్నాం. అసలు నిమిషప్రియ ఎవరు? ఆమె ఎందుకు యెమన్ దేశం వెళ్ళింది? అక్కడ ఏం జరిగిందసలు? ఎందుకు ఆ దేశ ప్రభుత్వం ఆమెకు మరణశిక్ష విధించింది? నిమిషప్రియ విషయంలో భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇవన్నీ విషయాలు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. ఇక వీడియోలోకి వెళ్తే నిమిషప్రియ స్వస్థలం కేరళ రాష్ట్రంలోని పెల్లూరు పట్టణం. 1981లో పుట్టిన ఆమె విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేసింది. నాన్న ప్రైవేట్ డ్రైవర్ కాగా తల్లి హౌస్ వైఫ్. నర్సింగ్ పూర్తి చేసిన నిమిషప్రియ 2008లో యెమన్ దేశం వెళ్ళింది. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహించింది. 2011లో థామస్ అనే యువకుణ్ణి వివాహం చేసుకుంది. 2012లో వారికి కుమార్తె జన్మించింది. 2014లో అక్కడి యుద్ధ వాతావరణానికి భయపడి ఆమె భర్త థామస్తో పాటు తన కుమార్తెను కూడా ఇండియాకు తీసుకొని వచ్చేశారు. కుటుంబానికి సహాయపడేందుకు సొంతంగా క్లినిక్ ప్రారంభించాలనే ఉద్దేశంతో 2014లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది. యెమన్ దేశంలో విదేశీయులు వ్యాపారం చేయాలంటే ఆ దేశానికి చెందిన వ్యక్తి వ్యాపార భాగస్వామిగా ఉండాలి. అందుకు ఆమె వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న అబ్దో మహి అనే వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంది. అనుకున్నట్లుగానే 2015లో 14 పడకల క్లినిక్ను ప్రారంభించింది. కొంతకాలం వారి వ్యాపారం బాగానే లాభసాటిగా సాగింది. అగో అప్పుడే అసలు కథ మొదలైంది. యెమన్లో ఆమె ఒంటరిగా ఉంటుండటంతో ఆమెను అతను వేధించసాగాడు. అది ఎలా అంటే మానసికంగా, శారీరకంగా కూడా వేధించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో నిమిషప్రియ భారతదేశం పాస్పోర్ట్ రెన్యువల్ కోసం తన భర్త అనుమతితో డాక్యుమెంట్లు అందించాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడితో అతని వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆమె పాస్పోర్ట్ను లాక్కొని అతను ఆమెను మరింత వేధించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా ఆ క్రూరుడి నుంచి బయటపడాలని అనుకున్న నిమిషప్రియ 2017 జూలైలో కెటమైన్ అనే ఇంజెక్షన్ ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత పాస్పోర్ట్ లాక్కొని వెళ్ళిపోదామనే ఉద్దేశంతో అధిక మోతాదులో ఇచ్చింది. దీంతో అతను మరణించాడు. ఇక్కడ కెటమైన్ అంటే అనస్థీషియాగా ఇచ్చే ఇంజెక్షన్ అన్నమాట. సో 2017లో అతను మిస్ అయినట్లు కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు దర్యాప్తు చేయగా ఆఖరికి నిమిషప్రియ హత్య చేసినట్లుగా తేలింది. నిమిషప్రియ వాదన ప్రకారం ఆ క్రూరుడు తరచూ తనపై అత్యాచార యత్నాలు చేయడం, బెదిరింపులకు దిగేవాడని, ఆ ఒత్తిడి తట్టుకోలేక, వేధింపులను భరించలేక ఒకరోజు తన ప్రాణాలకు భయపడి అతనికి ఇంజెక్షన్ ఇచ్చి తప్పించుకుందామనే ఉద్దేశంతో ఆ ఇంజెక్షన్ చేశానని, కానీ అది అధిక మోతాదులో ఇవ్వడం వల్ల మరణించాడని ఆమె విచారణలో తెలిపింది. కానీ యెమన్ చట్టాలు ఈ హత్యను ప్రీమెడిటేటెడ్ మర్డర్ గా పరిగణించాయి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన యెమన్ క్రిమినల్ కోర్టు నిమిషప్రియకు మరణశిక్ష విధించింది. అప్పటి నుంచి నిమిషప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారత్లో మరణశిక్షణ విధించిన వారికి రాష్ట్రపతి క్షమాభిక్ష ద్వారా ఆ శిక్షను తప్పించుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే యెమన్ దేశంలో కూడా బ్లడ్ మనీ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే తెలుగులో దీని అర్థం ఏంటంటే చంపిన దానికి ప్రతిగా ఇచ్చే ధనం అని అర్థం. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష తప్పాలంటే బాధిత కుటుంబం బ్లడ్ మనీకి ఒప్పుకోవాల్సిందే. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకుందాం. మన దేశంలో కూడా ఇలాంటి ఒక బ్లడ్ మనీ పాలసీ తెస్తే ఎలా ఉంటుందని భావిస్తున్నారు మీరు? కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటున్నానంటే కొన్ని సందర్భాల్లో క్షణికావేశంలో కొంతమంది కొట్లాడుకొని ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి ఎలాగూ ఆర్థిక భరోసా ఉండదు. అలాగే దోషికి కూడా శిక్ష పడడంతో అతని కుటుంబం కూడా వీధిన పడుతుంది. అదే ఈ బ్లడ్ మనీ విధానం ఉంటే పోయిన వాళ్ళు పోగా అతనిపై ఆధారపడిన కుటుంబానికైనా పరిహారంగా వచ్చే మనీ ఆసరాగా ఉంటుంది కదా. అలా అని అన్ని ఘటనలకు నేను ఈ బ్లడ్ మనీ అప్లై చేయాలని అనటం కేవలం క్షణికావేశంలో చేసిన ఘటనలకు మాత్రమే. ఇలాంటి ఒక బ్లడ్ మనీ విధానం మన భారతదేశంలో కూడా తీసుకొస్తే ఏ తప్పు చేయని రెండు కుటుంబాలు కూడా ఎంతో కొంత లాభపడతాయి కదా అనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చాను. ఏమైనా తప్పుంటే నన్ను క్షమించగలరు. దీనిపై మీ అభిప్రాయం కూడా తెలపండి. ఇక నిమిష విషయానికి వస్తే, మరి ఇంతకీ బాధిత కుటుంబం సభ్యులు బ్లడ్ మనీకి ఒప్పుకుంటున్నారా అంటే అందుకు ససేమిరా అంటున్నారట. నిమిషప్రియకు మరణశిక్ష పడాల్సిందే అంటున్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం తన శాయశక్తులా కష్టపడుతుంది. ఇదిలా ఉండగా బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే దాదాపు 8.6 కోట్ల క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిషప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే నిమిషప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది.
ఈ క్షమాదానాన్ని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏబి అబూబాకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనన్న ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. నిమిషప్రియ కుమార్తె వాఫా తన తల్లిని కాపాడుకునేందుకు ఉద్యమం మొదలుపెట్టింది. సేవ్ నిమిషప్రియ .org అనే సైట్లో లక్షలాది సంతకాలతో కూడిన వినతి పత్రాలను భారత ప్రభుత్వం యమన్ దౌత్య కార్యాలయాలకు పంపించారు. న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, మహిళా సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు కూడా స్పందించారు. ఇదంతా ఇలా ఉండగా ఇల్లుగాలి ఒకటేడుస్తుంటే కూరలో ఉప్పు తక్కువైందని ఇంకోటి ఏడ్చినట్టుగా ఉంది ఓ పెద్దాయన ముచ్చట. ఎవరని ఆలోచిస్తున్నారా? అదేనండి, సంచలన వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నిమిషప్రియ విషయంలోనూ స్పందించారు ఆయన. నిమిషప్రియ మరణశిక్షను రద్దు చేయాలని యమన్ దేశాధినేతలతో మాట్లాడినట్టు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇది చూసిన జనం అవాక్కయ్యారు. ఇది నిజమా అని ఒకంత ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. విచారణలో ఇది అబద్ధమని తేలింది. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. చివరగా భారత్కు చెందిన నిమిషప్రియకు యమన్ దేశం మరణశిక్ష రద్దు చేయాలని బాధిత కుటుంబం సభ్యులు బ్లడ్ మనీకి ఒప్పుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్.